హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఎఫ్ఎం. మన అల్లూరు జిల్లా ప్రజలకు ఒక మంచి శుభవార్త. మీరు మంచిగా సంపాదించుకోవచ్చు. ఎలాగో చెప్తాను, పూర్తిగా చూడండి. పాడేరులో D2D ఇంజనీర్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది. వీళ్ళ ఇల్లు, ఇంటీరియర్ డిజైనింగ్, స్కూల్, టెంపుల్స్ ఇలా అన్ని రకాల కన్స్ట్రక్షన్ పనులు చేపడతారు. మీరు అనుకున్న సమయానికే ఇల్లు పూర్తి చేసి మీ చేతిలో పెడతారు. వీళ్ళ సర్వీస్ కు మంచి రేటింగ్స్ ఉన్నాయి. విషయం ఏమిటంటే, నిన్న పాడేరులో వీళ్ళ రిఫరల్ మీటింగ్ జరిగింది. నాకు ఇందులో ఒక విషయం బాగా నచ్చింది. అల్లూరు జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మనం మంచిగా సంపాదించుకునే అవకాశం. మీరు ఏదైనా ప్రాజెక్ట్ వీళ్ళకి అప్పచెప్తే మంచి అమౌంట్ ఇస్తారు. ఎగ్జాంపుల్, నేను ఒక 30 లక్షల ఇల్లు ప్రాజెక్ట్ వీళ్ళకి అప్పచెప్తే నాకు అప్పచెప్పినందుకు 60,000 రూపాయలు ఇస్తారు. ఇలా ప్రాజెక్ట్ ని బట్టి నీకు అమౌంట్ పే చేస్తారు. నీకు ఇచ్చే అమౌంట్ క్లయింట్ బడ్జెట్ లో కాకుండా D2D వాళ్ళు మార్కెటింగ్ వాడే అమౌంట్ ని నీకు ఇస్తారు. క్లయింట్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా. పైన కనిపిస్తున్న నంబర్ కు కాల్ చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు. వీళ్ళ ఆఫీస్ పాడేరు, నక్కలపుట్టు, సేరుబైలు, వైజాగ్ వెళ్లే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. మీరు ఎన్ని ప్రాజెక్ట్ చేస్తే అంత సంపాదించుకోవచ్చు. మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఇల్లు ప్లానింగ్ లో ఉంటారు కదా, వాళ్ళ ఇల్లు నిర్మాణ పనులు రిఫర్ చేయండి, సంపాదించుకోండి. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే ప్రతిదీ క్వాలిటీ ఐటమ్స్ వాడతారు. 1-2 సార్లు ఇంజనీర్ చెక్ చేసి నిర్మాణం చేపడతారు. మీటింగ్ లో వీళ్ళు ఏమన్నారో మీరే చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. మన D2Dలో ఇచ్చేసాం, రిఫరల్ ఇచ్చారా? రిఫరల్ ఇచ్చాం, ఓకే అయిపోయింది. రేపు పొద్దున ఆయన ఏమైనా ప్రాబ్లం చేస్తే అందుకే అంటాను కదా, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఓకే అయిన వెంటనే లీగల్ అగ్రిమెంట్ రాస్తున్నాను కాబట్టి ఇన్ కేస్ ఏదైనా సరే లీగల్ బైండింగ్ ఉంటుంది. అది ఇక్కడే లోకల్ కోర్టులో కానీ వైజాగ్ కోర్టులో కానీ అది తెలుసుకుంటాం. కదా, అది మీరు చూసుకుంటారా లేకపోతే మేమే మీరే కదా? D2Dఏ టేకప్ చేస్తుంది. ఓకే. మధ్యలో క్లయింట్కి కానీ రిఫరల్ ఇచ్చిన కానీ ఏమీ ఇబ్బంది ఉండదు. మీరు ఏంటంటే లీడ్ మాకు అప్పచెప్పేంత వరకే, తర్వాత అంతా D2D టేకప్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ కొటేషన్ చూస్తే మామూలుగా ఒక హౌస్ ఇక్కడ లోకల్ మోహన్ గారు అని అతను తీసుకున్నారు. మొత్తం 1803 SFTకి 1800 రూపాయలతోనే 32,46,000 నిన్న అగ్రిమెంట్ అయ్యారు. ఓకే, దీంట్లో వీళ్ళకి ఎలాగ కొటేషన్ ఇచ్చామంటే చూడండి, అడ్వాన్స్ 15% అంటే టోటల్ కాస్ట్లో, తర్వాత ప్లింత్ ఇందాక అన్నయ్య అడిగారు, బాలరాజ్ అన్నయ్య గారు అడిగారు, ప్లింత్ కంప్లీషన్కి కొంత అమౌంట్. ఓకే, తర్వాత ఫస్ట్ ఫ్లోర్, తర్వాత బ్రిక్ మ్యాసనరీ, ప్లాస్టరింగ్కి ఒక అమౌంట్, ఫిక్సింగ్ ఆఫ్ డోర్స్, తర్వాత ఫైనల్గా అలా స్టేజ్ వైజే మేము తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కిందన ఇప్పుడు దాంట్లో మేము ఇచ్చింది ఏంటి, ఇందాక చెప్పాను కదా, డిజైన్, 3D ఎలివేషను, తర్వాత డ్రాయింగ్స్, క్రాస్ సెక్షన్స్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ డ్రాయింగ్స్, ఇవన్నీ కూడా మేము ఇస్తాం. ఇచ్చేసి అది యాడ్ ఆన్గా ఇస్తాం, అది ఫ్రీ వాళ్ళకి. ఓకే, తర్వాత ఏ టైప్ ఆఫ్ ఫ్లోరింగ్ ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మేము చెప్తున్నాం క్లియర్గా, 75 రూపాయలు లోపున్న టైల్స్ మీరు ఏ బ్రాండ్ అయినా మీరే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. కస్టమర్కి మేము ఆప్షన్ ఇస్తాం, ఇగోండి ఈ కలర్ కావాలి, ఈ కలర్ వద్దు అని చెప్తాం. మీరు వచ్చి షాప్ దగ్గర వచ్చి మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదే రకంగా కిచెన్కి ఏ రకంగా బాల్కనీ టైల్స్ ఉపయోగిస్తాం, ఏ రేంజ్లో ఉపయోగిస్తాం, అవన్నీ కూడా వెరీ ఎగ్జాక్ట్గా అమౌంట్తో పాటు మెన్షన్ చేసి ఉంటాం. పర్ SFT 50 రూపీస్ దాటకుండా ఉన్న ఏ టైప్ ఆఫ్ డిజైన్ అయినా మీరు తీసుకోవచ్చు. ఓకే, ప్లీజ్ కిందకి. తర్వాత స్టేర్ కేస్ కూడా గ్రానైట్ ఉపయోగిస్తాం, దాని రేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేసాం. మీరు ఎక్కడా తిరగనవసరం లేదు, ఇటువంటి పలానా షాప్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకొని మాకు చెప్పండి అంటే మేము అక్కడ నుంచి మెటీరియల్ తెచ్చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మెయిన్ డోర్స్, ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా డోర్ ఏ డోర్ ఎక్కడ ఉపయోగిస్తామని కూడా చెప్తాం. మెయిన్ డోర్ టేక్ వుడ్ డోరు. ఓకే, ఇంటీరియర్ డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ వుడ్ డోర్స్, ఇవన్నీ ఉపయోగిస్తాం. ఓకే, తర్వాత అది ఎంత ఫ్రేమ్ ఉపయోగిస్తాం అనేది కూడా క్లియర్ మెన్షన్ చేసాం. టాయిలెట్ డోర్స్ కూడా పాడవకుండా WPC డోర్స్, ఇవన్నీ కూడా ఉపయోగిస్తాం. ఎందుకంటే వాటర్ తగిలే కొద్దీ మొత్తం పాడైపోద్ది కాబట్టి పాడవకుండా ఉండేలాంటి మెటీరియల్స్ అన్నీ చెప్తాం. తర్వాత ఈ విండోస్, ఇవన్నీ కూడా UPVC విండోస్, అలాంటి విండోస్ ఉపయోగిస్తాం. గ్రిల్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ CPVC ఫిట్టింగ్స్, ఇవన్నీ కూడా మేము ఉపయోగించే ఎక్కువగా మేమైతే చూడండి బ్రాండ్స్ హిండ్వేర్, ప్యారీవేర్. ఓకే, కిందకి ఇంకా రండి, చూడండి మనకి ఇక్కడ ఎక్కువగా ఎక్స్టర్నల్ పెయింట్స్ అన్నీ కూడా మనం ఎలా చేసామో అలానే కంప్లీట్ గా చేయాలి, యాజ్ పర్ క్వాలిటీయే అక్కడ రన్ అవుతుంది. ఓకే, PPC ఉండదు. OPC అడుగుతారు, 53 గ్రేడ్ కానీ PPC కానీ వాడతాం, మనం సిమెంట్ వాడతాం. 100% అగ్రిమెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంటుంది. మీకు ఒకసారి ఆ అగ్రిమెంట్ కూడా ఇప్పుడు ఒకసారి అగ్రిమెంట్ ఒకసారి గ్రూప్లో పోస్ట్ చేయండి. ఒక అగ్రిమెంట్ పెడతాము,
ఆ అగ్రిమెంట్లో మీరు ఏవైతే డౌట్లు అడుగుతున్నారో అవన్నీ ఉంటాయి. ఏ గ్రేడ్ ఆఫ్ సిమెంట్ ఉపయోగిస్తాం, శాండ్ ఎక్కడి నుంచి తెస్తాం, ఏ బ్రిక్ ఉపయోగిస్తాం, ప్లంబింగ్ ఏ బ్రాండ్ ఉపయోగిస్తాం, యాస్ట్రాలా, సుధాకరా, లేదంటే ఇందాక అడిగారు ఓపీసీ 53 గ్రేడ్ ఉపయోగిస్తారా, స్లాగ్ ఉపయోగిస్తారా, పీపీసీ సిమెంట్ ఉపయోగిస్తారా, అవన్నీ కూడా చెప్తాం. ఓకే, డాక్యుమెంట్లో పక్కాగా ఉంటుంది. వాటినే మేము ఉపయోగిస్తాం. ఇన్ కేసు ఇక్కడ అవైలబిలిటీ లేకపోయినా కింద నుంచి తెప్పించి అదే ఉపయోగిస్తాం. ప్లీజ్. స్టీల్ కూడా అంతే. స్టీల్ కూడా అంతే. టాటా సింహాద్రి. సో మీరు వైజాగ్ స్టీల్. సొల్యూషన్ ఏంటి ఓకే ఓకే. ఇప్పుడు ఏదైతే బ్రదర్ అడిగారో 100% వ్యాలిడ్ క్వశ్చన్. ఏంటంటే కన్స్ట్రక్షన్ చేస్తారు, కరెక్ట్గా ఒక 6 నెలలు 7 నెలల తర్వాత మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏం చెప్పారు? ఎగ్జాంపుల్గా ఒక గోడ తీసుకోమన్నారు, ఆ గోడ తీసుకొని కట్టేశారు, తడి ఇటుకతో కట్టేశారు. ఓకే, తడి ఇటుకతో కట్టినప్పుడు ఏమవుతుందంటే మొత్తం చెమ్మ దిగుతూనే ఉంటుంది. అది మీరు ఎన్ని లైఫ్ టైం అది ఉన్నంతసేపు అలా దిగుతూనే ఉంటుంది. ఆరినప్పుడు బాగానే ఉంటుంది. మళ్ళీ ఏ చిన్న వర్షం పడిన ఏది వచ్చినా అది చెమ్మ లాగేసి మనకి ఇక్కడ పెచ్చుల్లా కనిపిస్తుంది. అతను ఏమంటున్నారంటే ఇలాంటివి మీరు క్వాలిటీ ఎన్ష్యూర్ చేయగలరా అని అడిగారు క్వశ్చన్. మేము మోర్ దెన్ 200 క్వాలిటీ చెక్స్ చేస్తాం. మోర్ దెన్ 200 క్వాలిటీ చెక్స్. ఎగ్జాంపుల్ ఏంటి? కాంక్రీట్ మిక్స్ చేస్తున్నారు, ఎంత పిక్ వేయాలి, ఎంత ఇసుక వేయాలి, ఎంత సిమెంట్ కలపాలనేది కూడా చెప్తాం. కరెక్ట్గా అది ఓనర్కి పిలిచి ఇగోండి ఈ రేషియోలో ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్రెడీ నా దగ్గర చేసిన మేస్త్రి గారు కూడా ఉన్నారు, నాగరాజు గారు. అతను స్వయంగా చెప్తారు ఏ లెవెల్లో మిక్స్ చేస్తామో. చాలామంది ఏం చేస్తారంటే కాలమ్స్కి వైబ్రేషన్ పెట్టరు, మామూలు కర్రలతో కుక్కేసి చేసేస్తారు. మేము ఈవెన్ కాలమ్స్కి అన్నిటికీ కూడా ప్రాపర్ వైబ్రేషన్, ప్రాపర్ మిక్సింగ్, స్లాబ్కి కూడా వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్ యాడ్ చేసి మాత్రమే చేస్తాం. అన్ని రకాలుగా ఎన్ష్యూర్ చేస్తాం. ఇంకొక మీరు అగ్రిమెంట్లో మేము మోడల్ అగ్రిమెంట్ ఇప్పుడు పెడతారు గ్రూప్లో, మీరు అది చూడొచ్చు. అగ్రిమెంట్ లాస్ట్లో కొటేషన్లో కూడా మీరు ఏం చూస్తారంటే వీఆర్ గివింగ్ 1 year మెయింటెనెన్స్ సర్వీస్ టు ప్లంబింగ్, ఎలక్ట్రికల్. ఓకే, క్లియర్గా కిందనైతే 2 years ఇస్తున్నారు, మనం ఇక్కడైతే 1 year ఇస్తున్నాం. ఓకే, 1 year వరకు 100% మనం ఏ ఇష్యూ వచ్చినా మళ్ళీ మనం వెళ్ళి రెక్టిఫై చేసేస్తాం. ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఏదైనా మనకు ఈ ట్రైబల్ ఏరియాలోనే అంటే స్థితిగతులు తెలుసు కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లీడ్ స్టేట్మెంట్ అనేది చేంజ్ అయిన కొద్దీ, సో మీరు ఈ మన డిపిఆర్లోనే డీటెయిల్ మనకి ఎస్టిమేట్లో ప్రాజెక్ట్లోనే దానికి ఏమైనా సేమ్ అంటే రేట్స్ అనేది చేంజ్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఇక్కడికి అక్కడికి రేట్ అనేది కన్వీనియన్స్ అనేది చేంజ్ అవుద్ది కదా సార్? వెరీ గుడ్ క్వశ్చన్. ఏం అడిగారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 50 kilometerల దూరంలో కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మీకు వచ్చింది, ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అయితే దీనికి దానికి ఒకటే రేటా అని అడుగుతున్నారు అతను. ఓకే, 100% 11 మండలాల్లో ఎక్కడైనా సరే మనకు మెటీరియల్ వెళ్ళిపోతే సేమ్ రేట్కే మేము చేస్తాం. ఇది నా సైడ్ నుంచి నేను ఇచ్చే హామీ, ఒకటో పాయింట్. రెండోది, మేము ఎక్కడైతే ఇబ్బంది పడతామంటే ఇప్పుడు సపోజ్ మెటీరియల్ వెళ్ళిపోతే పర్లేదు, మెటీరియల్ మోసుకొని వెళ్ళాలంటే మాత్రం దానికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాం అంతే. 11 మండలాల్లో అంతా కూడా ఒకటే రేటు. నాకు మెటీరియల్ వెళ్ళిపోతే చాలు. ఓకే, మెటీరియల్ వెళ్ళకపోతేనే ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాం. దానికి మీకు ఎంత ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందో అది చెప్తాను, అది మీరు డైరెక్ట్ వాళ్ళకే పే చేసేసుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్? ఓకే సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆర్సీసీ స్ట్రక్చర్ కట్టుకోవాలని అనుకుంటారు సార్. అంటే బిలో 5 lakhs లేకపోతే బిలో 7 lakhs అనుకుంటారు. కాకపోతే ఒక స్టేజ్ అన్నాక మూవ్ అయ్యాక ఏంటంటే అమౌంట్ అనేది అడ్జస్ట్ కాదు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏసీ సీట్ కానీ జిఐ సీట్ కానీ రిపేర్ చేసే ఛాన్స్ ఉందా, లేకపోతే ఆ అగ్రిమెంట్ పరంగా లేదు నాకు కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే నాకు ఒక ఆర్సీ స్ట్రక్చర్ కావాలి అని అనుకుంటే అది మీరు ఏమైనా డెఫినెట్గా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏదైతే క్లయింట్ అనుకున్నారో సపోజ్ వాళ్ళ దగ్గర 5 lakhsకే ఉంది, 5 lakhsకే ఉంది కాబట్టి ఆ 5 lakhs హౌస్ కావాలంటే దానికి కూడా మేము డిజైన్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉంటుంది లోపల, అంటే మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, లోపల ఎలా ఉంటుందని చూడాలని ఉంటుంది కదా. ఎక్కడ ఏమొస్తుంది, ఎక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది, లేకపోతే ఎక్కడ బెడ్ వస్తుంది, ఎక్కడ టీవీ వస్తుంది, మా కిచెన్ ఎలాగ వస్తుంది ఏంటి అనేది మేము ఇలా వాక్ త్రూ వీడియో అనేది తయారు చేస్తాం అనమాట.
నెక్స్ట్. సో ఇప్పుడు దాకా మేము 27 బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసాం. ఓకే, అంటే G+1 అని, అంటే G+ అంటే కింద ఖాళీ వదిలేసి పైన ఇల్లు, G+2 అని, తర్వాత G+5 అని. ఓకే, అండ్ గ్రూప్ హౌసెస్ ఒక 2 అపార్ట్మెంట్స్కి డిజైన్ ఇచ్చామన్నమాట. సో G+1 అయితే ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్. ఇప్పుడు మేము సెలబ్రిటీస్తో ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది చేయొచ్చండి, కానీ మేము అలా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ లోకల్లో ఉన్న ట్రైబ్సే మా సెలబ్రిటీస్. సో మీరు ఎంత ఎఫెక్టివ్గా చేస్తే మాకు అంత బిజినెస్ వస్తుంది, అండ్ దానివల్ల మీరు కూడా బెనిఫిట్ అవుతారు. అండ్ ఇది ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్ వీలే కాదు, ఇంట్లో ఉన్న గృహిణీలు కూడా చేయొచ్చండి. ఎందుకంటే మీ ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకోవడం లేకపోతే ఏదన్నా కావాలి అనుకుంటే మాకు రిఫర్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాం, మీరు మాకు హెల్ప్ చేయండి.